ఒక నిమిషం అండి, 2 వీడియోలు చూపిస్తాను నేను మీకు. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత మీరు ఈ గొడవ విషయం, ఎందుకంటే ఇందాక మాజీ మంత్రి పేర్నాని గారు కూడా మాట్లాడుతున్నారు, జనసేన నాయకుల మీద కూడా కేసులు కూడా బుక్ అయినాయి అని చెప్పేసి మనకి ఇందాక ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఫస్ట్ ఇంటి స్థలం ఇచ్చింది ఏ గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది ఏ గవర్నమెంట్? ఆ యదవని ఒకసారి తెలుసుకోమనండి. కోణిదెల పవన్ కళ్యాణ్ గాడిని చిచ్చి నువ్వు పిచ్చుకోక వాసన నా దృష్టిలో. ఎవరికి ఆడి అవసరం ఇక దాని గురించి ఆడి గురించి చూద్దాం సార్. ఇక ఆ టాపిక్ ఎంత బాగా పవన్ కళ్యాణ్ టాపిక్ వద్దు. అదే అవును సార్, కష్టంగా ఉంది సార్. అది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాం జగన్ గారు. ఆడి దేవసం ఆడు పిచ్చ నా కొడుకు. ఈసారి ఆడి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు. అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు పిచ్చ నా కొడుకు నా దృష్టిలో, ఒక పిచ్చోడు. అంటే విమర్శల వేరు, జుగుప్సాకరంగా ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టే వేరు. ఇప్పుడు అక్కడ చూడండి. ఇప్పుడు ఆ తర్వాత ఆడు చెప్పింది ఏంటంటే తాగున్నాడంట. తాగున్న నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అవసరమా? రెండోది అతను ఏదో గవర్నమెంట్ డాక్టర్ ఏదో అంటున్నారు, ఆర్ఎంపీ డాక్టర్. మనకెందుకు ఇదంతా కూడా? నువ్వు తాగి నీ దగ్గర ఎవడో తీసుకొచ్చి మైక్ పెట్టి పవన్ కళ్యాణ్ అది చెప్పినాడు నువ్వేం చెప్తావంటే, నువ్వు దాని యొక్క విఘ్నత కోల్పోయి, నీ యొక్క కామన్ సెన్స్ కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మహేష్ గారు మామూలుగా అయ్యో తాగున్నాడు కదా అని కన్సిడర్ చేస్తాడు. నా పక్కన అలాగే కన్సిడర్ చేయాలని రూల్ ఏమీ లేదు ఇక్కడ. ఒకడు రియాక్ట్ అవుతాడు, ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అసలు ఆ మాటలు చూసారా? నువ్వు చెప్పాలనుకుంటే ఏం పరిపాలన చేస్తున్నారని చెప్పి మాట్లాడండి. ఈ రోజు ప్రతి ఒక్కడు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి బూతులు మాట్లాడడం వాక్ స్వాతంత్రం కాదు కదా. ఏంటా మాటలు? అసలు మీరు ప్లే చేస్తే వినడానికే మాకు అంత ఇబ్బందికరంగా ఉంటే దాని ఇట్స్ వెరీ క్లియర్. ఎవడో ఒకడు ఛానల్స్ తీసుకొచ్చి పెడతారండి బ్రహ్మనాయుడు గారు. అనేది ఉద్దేశపూర్వకంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా మాట్లాడించి రిలీజ్ చేయించారంటారా? ఇప్పుడు ఎక్కడన్నా ఒక పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే తీసుకువచ్చి మీరు తిట్టండి అని చెప్పి పెడతారండి. ఇదేమి తెలియకేం కాదు. సో అక్కడ పాయింట్ ఏంటంటే, ఒరే వీడు మనం ఈ రోజు మనం లైటంగా వాడుకుంటానాడా, ఈ రోజు మనం వీడు బుక్ చేస్తానాడా, లేదు మన దగ్గర ఒపీనియన్ అడుగుతున్నాడు. అది కామన్ సెన్స్ పబ్లిక్ ఉండాలా. ఏదో మైక్ పెట్టినారు కదా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటున్నారు కదా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు 11 సీట్ల నుంచి 1 సీట్లు పడకు నువ్వేమంటావంటే, తాగున్నాడు, పైగా ఖచ్చితంగా వాగుతాడు. వాగిన పక్కన ఉండేవాడు ఏం చేస్తాడు, అరే వాగున్నాడు నీకెందుకు రా అని చెప్పి వాడు వర్షంలో వాడు కొడతాడు ఖచ్చితంగా. అది ఎవరు కంట్రోల్ చేస్తారండి? చెప్పాలంటే ఇలాగ పార్టీల మీద దాడులు వెళ్ళినప్పుడు సందర్భాలు చూడలేదా, లేకపోతే గతంలో ఇలాంటి దాడులు జరగలేదా? ఇట్స్ ఆల్ అబౌట్ ఏంట్రా అంటే ఒక కామన్ సెన్స్. మనం ఏం మాట్లాడుతున్నది ఈ యొక్క విషయం మీద కొంత కన్సిడరేషన్ ఉండాలా, కొంత కాన్షియస్ గా మాట్లాడాలా. ఏదో మనం రెచ్చగొడుతున్నారు కదా అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రతి ఒక్కరు సాఫ్ట్ గా రియాక్ట్ కాడు. ఇప్పుడు ఆయన మళ్ళా ఏమన్నాడు, నేను ఆ రోజు తాగున్నావు ఇంటికి పోకుండా నీకేం మాటలు, వాడు మైక్ పెట్టాడు, పిచ్చి పిచ్చికి ఎందుకు మాట్లాడతావు? దాని ఒక పాయింట్ గా తీసుకోవచ్చి ఇలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తారంటే ఒక్కొక్కడు సైకాలజీ ఒక్కొక్కడు మెంటాలిటీ ఒక లాగా ఉంటుందండి. కానీ మహేష్ గారు ఒకటే మీరు అధికారంలో ఉన్నారు, ఈ విధంగా ఇప్పుడు ఇతను మాట్లాడడం చాలా తప్పు, 100% అందరూ ఖండిస్తారు. అయితే ఇలా దాడులు చేయడం అయితే తప్పు. కేసు చట్ట ప్రకారం మీరు శిక్షించండి. ఒక నిమిషం బ్రహ్మనాయుడు గారు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు తెలుసు జనసేన పార్టీ ఎలా పనిచేస్తుందనో. ఎవరో పాపం ఆయన శ్రీనివాస్ అనే అతను ఎవరినో తీసుకోవచ్చి ఒక వీడియో బయట వచ్చింది, తీసే వీడియో కూడా బయట వచ్చింది. కాబట్టి నాకు తెలిసి ఈ రోజు ఈవినింగ్ లోపల ముందే మా పార్టీ రెడీగా ఉంటుంది. ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళని ప్రోత్సహించి రెచ్చగొట్టి కమాన్ ఇదే కరెక్ట్ ఇదే ఎల్లు అని చెప్పే పరిస్థితి మా పార్టీలో అయితే ఉండదు. కాబట్టి అతని ఖచ్చితంగా అతని మీద క్రమశిక్షణ చర్యలు ఇందాక మీరే అన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము దాడి చేయలేదు, మేము కొట్టలేదు, ఆయన గట్టిగా నిలదీస్తే క్షమాపణ చెప్పాడు, మేమే కొట్టలేదు, ఎంక్వైరీ చేసుకున్నా అంటున్నారు. అదే అండి, అది ఇప్పుడు ఎవరైతే దాడి జరిగింది కొట్టిన వీడియోలు అయితే ఎక్కడ బయటికి రాలా, అవి కనుక వస్తే నిజంగా ఇష్యూ చాలా. అదే బ్రహ్మనాయుడు గారు, అదే ఇప్పుడు మనం చూడడం కూడా ఏంటంటే ఆ ప్రైమరీ డేటా అదే కదా. మన దగ్గర ఉన్న డేటా కూడా ఏంటంటే అందరూ చూసిన డేటాస్ కదా, మనం కూడా మన దగ్గర ఉంది, ఆ వీడియోలో చూస్తున్నాము. సో ఫర్దర్ గా ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఈవెన్ వాళ్ళు తీసుకోవచ్చి అలా మాట్లాడిచ్చి అలా ఇబ్బంది పెట్టడమో లేకపోతే కొట్టారో లేకపోతే చెప్పించారనే దాని మీద మా పార్టీ కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకుంటుంది తప్ప. కానీ ఒకటి, ఇలాగే వదిలేస్తే ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగే వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు. అందరిని కొడతారా మీరు? నేను కొట్టంగాడండి, అక్కడ కొట్టిన చూపించట్లేదు. అనవసరంగా ఏంటంటే కొట్టిన వీడియోలు కొట్టిన పరిస్థితి ఇప్పుడు ఒకటండి, ఇలాంటి వాళ్ళు మీకు ఒక నిమిషం ఇలాంటి వాళ్ళు మీకు
జనరల్ గా ఏ వైన్ షాపుల దగ్గరికి వెళ్ళినా గానీ ఇలా మాట్లాడి తిట్టేవాళ్ళు మీకు రోజుకి ప్రతి వైన్ షాప్ దగ్గర 2-3 ఉంటారండి రాష్ట్రంలో, అందులో ఇలాంటి అప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్లి మైకులు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాష్ట్రం అంతా తర్వాత వీళ్ళొక వీడియోల మీద చర్చలు పెట్టుకుంటే, ఎవడో పనికి రాకుండా తాగి రోడ్ల మీదకి వెళ్ళి ఎవడో మైకులు పెడితే పిచ్చి పిచ్చిగా వాగితే వాడిని చుట్టుపక్కల ఏమిరా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు కొడితే ఆడేంటో మళ్ళా ప్రాబ్లం ఏంటంటే మాట్లాడినోడు తప్పు అది కాదు. అగైన్ మళ్ళా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పేర్ని నాని గారు అయితే ఇమ్మీడియట్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చి పెట్టడం అక్కడ ఈ కులమోలు ఈ కులమోలు పేర్ని నాని గారు తీశారండి. ఆ ప్రెస్ మీట్ చూడడం కావాలంటే పేర్ని నాని గారు క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకోదు. తప్పు చేసినోడు పిచ్చివాగుడు వాగినోడిని అలాగే చూడండి, తాగినోడిని తాగినట్టు చూడండి. అలా కాకుండా దానికి ఇన్ని ఈక్వేషన్స్ తీసుకొస్తారు. కాబట్టి ఎవరన్నా ఏంటంటే ఇప్పుడు పాప మన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు కూడా తెలియదు, వైఎస్ఆర్సీపీలో మెంబర్షిప్ ఉందో లేదో కూడా తెలియదు, పాపం అతను వైఎస్ఆర్సీపీ పని చేశాడో లేదో కూడా తెలియదు, ఏమీ తెలియదు. అనవసరంగా ఎవడో తెచ్చి మైకులు పెడితే రెచ్చిపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు బ్రహ్మనాయుడు గారు, ఇది 100% కరెక్ట్ కాదు. ఎక్కడో ఎవరో మీడియాల కోసం, వాయిస్ కోసం, లేకపోతే వ్యూస్ కోసం పార్టీని రెచ్చగొడుతున్నాము, ఈ రోజు మనల్ని వాడుకుంటాను అనుకుంటే అతను ఎవరండి? అతని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడామా? పోనీ అతను ఎవరన్నా వైఎస్ఆర్సీపీ ఎవరైనా ఓన్ చేసుకుంటున్నారా? దాడి చేశారంటున్నారు. దాడి చేస్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అతనికి ఏమైనా లీగల్ వెళ్ళి సపోర్ట్ ఏమైనా చేస్తారా? అసలు వైఎస్ఆర్సీపీ అతను ఓన్ చేసుకుంటారా? వాళ్ళు కూడా పట్టించుకోరు కదా. ఎవడో వాగాడు, ఎవడో కొట్టారు, ఎట్లా కొట్టారండి, ఎలా కొడతారండి? ప్రజాస్వామ్యం